ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యార్థి సంఘాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ విభజన చట్టం హామీలు, ప్రత్యేక హోదా విభజన చట్టం హామీలు అమలు చేయడంలో విఫలమయ్యారని, ఈ రాష్ట్రం అప్పుల్లో ఉంది 12 లక్షల కోట్లు అని చెప్పి విద్యార్థి యువత యూనివర్సిటీలో మీటింగ్ పెట్టుకొని ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా రాయపాటి జగదీష్ నేను పోటీ చేయడం జరిగింది. విద్యార్థులు సంపూర్ణ మద్దతుతో ఒక సామాన్యుడిలాగా ఈరోజు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. గతంలో ఈ రాష్ట్రంలో సమైకాంధ్ర ఉద్యమం వ్యవస్థాపక అధ్యక్షుడిగా ప్రత్యేక హోదా ఉద్యమం చేశా. అదేవిధంగా మన ప్రకాశం జిల్లాకి విశ్వవిద్యాలయం లేకపోతే పోరాటం చేసి సాధించాను విశ్వవిద్యాలయం. దాంతోపాటుగా ట్రిపుల్ ఐటీ కూడా పోరాటం చేసి సాధించాం. రామాయపట్నం పోర్టు సాధించాం. మరి విద్యార్థికి ఉద్యోగం లేదు, యువతకు ఉపాధి లేదు. రాజకీయ నాయకులు సొంత ప్రయోజనాలు, స్వలాభాల కోసం ప్రయత్నిస్తారు తప్ప ప్రజలకి చేద్దామన్న ఆలోచనలు లేరు. కాబట్టి మేము సామాన్యులుగా రంగప్రవేశం చేశాం. మా గుర్తు బ్యాటు గుర్తు. ఆ బ్యాటు గుర్తు పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాం. కాబట్టి టంగుటూరు ప్రజలందరూ కూడా ఒక సామాన్యుడికి ఒకసారి ఓటేయండి. ఎందుకంటే బ్యాటు గుర్తుకు ఒకసారి ఓటేస్తే మీ సమస్యలు పోతాయని చెప్పి తెలియచేస్తూ డీజిల్ పెట్రోల్ రేట్లు తగ్గిస్తాం. ఈ రాష్ట్రంలో కూడా అన్ని పరిశ్రమలు కూడా తీసుకొని వస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.